టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పలేరా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు పథకాలతో ఏ వర్గానికి ప్రయోజనం చేకూరలేదంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. సంసిద్ధం అంటే మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారా? చంద్రబాబు పవన్ ను ప్రజలు నెగటివ్ షేడ్ తో చూస్తున్నారంటూ ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు ఒక్క సీటు ఖరారు చేయలేకపోయారు. జనసేన కన్నా బీజేపీ బెటర్ కదా, మేము అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని చెప్తుంది కదా, ఆ స్థాయి మీకు ఎందుకు కలగటం లేదు? పాపం మీకు అభ్యర్థులు లేకనే కదా, దీటైనటువంటి అభ్యర్థులు లేకుండా నువ్వు ఏడవలేక మధ్యలో ఓడన్నట్టుగా నువ్వు సీట్లకు సంబంధించి ప్రకటించుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నువ్వు ఉంటే, ఎవడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే వాడి కండ వయసు టికెట్ ఇచ్చేటువంటి గతి నీకుంటే, నీకు మొదటి నుంచి పనిచేసేటువంటి నీ క్యాడర్ ఏంది, నీ లీడర్షిప్ ఏంది, నీకు ఉన్నటువంటి జనాల్లో ఉన్నటువంటి పలుకుబడి ఏంది, ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు దాదాపుగా శూన్యం అనేటువంటిది అర్థమైపోవటం లేదా? సర్వే పిల్లలు ఎందుకు ప్రకటించలేదనేది నిన్న వీపీఆర్లో మీరు చంద్రబాబు నాయుడు ఉండాలా? నేను కాదు కదా టికెట్ ఇచ్చేది, నేనేమైనా టికెట్ ఇస్తానా? ఆయన ప్రకటించాలా? ఆయన ఆలోచన ఎట్టుందో నాకు తెలియదు. నా అభిప్రాయం కూడా ఒకసారి చెప్పా, నాకు కూడా బాధగానే ఉంది. నా మీద పాపం సోమిరెడ్డి తిరుగుతున్నాడు సీనియర్గా, ఆయనకి ఇవ్వకపోవడం అన్యాయమైన, నేను కూడా పాపం సోమిరెడ్డి నాకు ప్రత్యర్థి అయినా కూడా విరోధి కాదు కాబట్టి